అందరికీ నమస్కారము. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 26వ సూత్రం నుండి 26వ సూత్రము. లూట్టు డుయినకు ఎడు తవర్ణంబులు ధృతాంతంబులగు. లూట్టు ఆశిస్సు శాప సంప్రార్థనమున లూట్టగు అనేది మనము గతంలో నేర్చుకున్న సూత్రము. అందులో లూట్టు డుయినకు, డుయి అంటే డు రు ఊరు ను ముయ్, ఈ ప్రత్యాహారానికి అర్థం. అవి పరమైనప్పుడు ఎడు త వర్ణంబులు ధృతాంతంబులగు, ధృతము చివరగా ఉండేటువంటి ఎడు తావర్ణములు, ఎడును తను అనేటువంటి వర్ణాలు చేరుతాయి. చూద్దాం. లూట్టు అంటే ఏంటి? ఆశిస్సు శాపము సంప్రార్థనం. ఆశిస్సు శాపము సంప్రార్థనం. ఈ లూట్టులో డుంగునకు, డుంగ్ అంటే డుయ్ అంటే డుంగు రు ఊ రు ను ముయ్. డుయ్ అంటే డుంగ్ రు ఊరు ను ముయ్ అని అర్థం ఈ ప్రత్యాహారానికి. లూట్టు అంటే ఆశిస్సు శాపము సంప్రార్థనాన్ని తెలిపేటువంటి లూట్టుకు డుయ్ పరంపైనప్పుడు ఎడు తావర్ణములు ధృతాంతంబులుగా వస్తాయి. చూద్దాం. ఆశిస్సు నీకు మేలు కలుగు కలిగెడును అనేటువంటి రూపం ఉంది. ఈ రూపం ఎలా వచ్చిందో చూద్దాం. ఇందులో ధాతువు ఏంటి? కలుగు అనేటువంటి ధాతువు. కలుగు అనేటువంటిది ధాతువు. ఈ కలుగు అనేటువంటి ధాతువుకు లూట్టులో, కలుగు అనేటువంటి ధాతువుకు లూట్టులో డుంగ్ పరమైంది అనుకోండి. కలుగు అనేటువంటి ధాతువుకు లూట్టులో డుంగ్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారము ఎడు తావర్ణంబులు ధృతాంతంబులకు, ధృతాంతములైనటువంటి ఎడు తావర్ణములు వస్తాయి. కలుగు ప్లస్ ఎడు ను, కలుగెడును. ఇక్కడ డుంగ్ స్థానానికి ఇవి ఆదేశంగా వస్తున్నాయి. మేలు కలుగు డుంగ్ కావు, కలుగు డుంగ్ అయినప్పుడు డుంగ్ స్థానంలో ఎడును, ఎడు తవర్ణములు ధృతాంతములు అన్నాడు కదా, ధృతము చివరగా ఉన్నటువంటి ఎడు వర్ణం చేరింది. చేరి సంధి జరుగుతుంది. అపదాది స్వరం పరంపైనప్పుడు అచ్చునకు సంధి యోగం, సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి కలుగెడును, కలుగెడును కాగా, ఈ క్రియాపరిచ్ఛేదంలోని 85వ సూత్రం ప్రకారము ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యంపైన ఉత్వంబునకి ఇత్వంబగు. అంటే ఇత్వం గాని ఎత్వం గాని ఉన్నప్పుడు అనవాద్యం మొదట లేనటువంటి మధ్యలో ఎక్కడైనా ఉన్నటువంటి అక్షరాల్లో ఉండే ఉత్వానికి ఇత్వం జరుగుతుంది. ఇక్కడ లు ఉత్వం ఉంది, ఇది ఎత్వంతో కూడింది కాబట్టి ఇది ఇత్వం వచ్చి కలిగెడును అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే కలుగు ఎడును కాకుండా తా కూడా ధృతాంతమైనటువంటి తవర్ణం వచ్చింది అనుకోండి. కలుగు తను, కలుగుతను, మేలు కలుగుతను, మేలు కలిగెడును అనేటువంటి రూపాలు మనకు ఇక్కడ సాధించడం జరుగుతుంది. ఆశిస్సులో నీకు మేలు కలిగెడును, నీకు మేలు కలుగుతను అని చెప్తాం. అవి ఎలా వస్తున్నాయి? కలుగు అనేటువంటి ధాతువు. ఇది లూట్టు, ఆశిస్సు శాప సంప్రార్థన అని తెలిపేటువంటి లూట్టు అయినప్పుడు ఈ లూట్టుకు డుయ్ అన్నాడంటే డుంగ్ పరమైంది అనుకోండి. డుంగ్ పరమైనప్పుడు డుంగ్ స్థానంలో ఎడు తవర్ణములు ధృతాంతాలుగా వస్తాయి. ఎడును కలుగుతను అనేటువంటివి. ఎడును వచ్చినప్పుడు సంధి జరిగింది. అపదాది స్వరము పరమైనప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి కలుగెడును కలుగుతను అయింది. కాగా ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకు ఇత్వంబు సూత్రం ప్రకారం ఇందులో ఉండేటువంటి ఉత్వం ఇత్వంగా మారి కలిగెడును అనే రూపం ఏర్పడింది. నీకు మేలు కలిగెడును, నీకు మేలు కలిగెడును, నీకు మేలు కలుగుతను. అలాగే శాపం తీసుకుందాం అనుకోండి. నీకు శాపంలో నీకు రాక్షసత్వము కలిగెడును, నీకు రాక్షసత్వము కలిగెడును, నీకు రాక్షసత్వము కలుగుతను. ఇక్కడ కూడా కలిగెడును కలుగుతను అనే రూపాలు ఎలా సాధించామో దీన్ని బట్టి తీసుకోవచ్చు. అలాగే సంప్రార్థన తీసుకుంటే హరినన్ను కృపజూచెడును, హరినన్ను కృపగాంచెడును, హరినన్ను కృపగాంచెడును. ఇందులో కాంచు అనేటువంటిది ధాతువు. కాంచు అనేటువంటి ధాతువుకు డుంగ్ పరమైంది అనుకోండి.
డుంగ్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం ఎడు తవర్ణాలు ధృతాంతాలుగా చేరుతాయి. కాబట్టి కాంచు ప్లస్ ఎడును, కాంచు ప్లస్ తను. కాంచు ప్లస్ ఎడును అపదాది స్వరములకు పరమైన అక్షరపు సంధి కాబట్టి కాంచెడును. అలాగే కాంచుతను అనేటువంటి రూపాలు ఏర్పడతాయి. ఏర్పడి హరినన్ను కృపగాంచెడును. అనంతరం మళ్ళీ ధృత కార్యాలను అనుసరించి కకారం కకారంగా మారి గాంచెడును అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. హరినన్ను కృపగాంచెడును, హరినన్ను కృపగాంచుతను. ఈ రకంగా లూట్టు డుయినకు ఎడుత వర్ణంబులు ధృతాంతంబులకు. లూట్టు అంటే ఆశిస్సు, శాపము, సంప్రార్థనము. వీటిల్లో డుయి పరమైనప్పుడు అంటే డూరు, ఊరు, నుము ఇవి ఏదైనా మనం ఒక ప్రత్యయాన్ని తీసుకుందాం. ఏ ప్రత్యయమైనా పరమైనప్పుడు ఎడు తవర్ణంబులు ధృతాంతంబులకు. ఎడు త అనేటువంటి వర్ణాలు ధృతాంతాలుగా వస్తాయి. ధృతాంతాలుగా అంటే ఎడు త. ధృతాంతాలు అంటే ఎడును తను అనేటువంటి రూపాలు ఆదేశంగా వస్తాయంటే ఆ ప్రత్యయం లోపించి ఎడును తను అనేటువంటి రూపాలు అక్కడ నిలిచి ఉంటాయి. అనంతరం ఇతర కార్యాల వల్ల కలిగెడును మొదలైనటువంటి రూపాలు మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. విధియంతు లోటునకు మారుగా అది అను తచ్చబ్దమును ముందు నుగాగమంబును అగు. ఆశిస్సు శాప సంప్రార్థన విధులందు లూట్టగు. మనకు ఇంతకు ముందటి సూత్రంలో ఆశిస్సు, శాపము, సంప్రార్థనలో వాటికి సంబంధించి ఎడు తా వర్ణాలు మరియు నువర్ణం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందటి సూత్రంలో చూసుకున్నాం. ఇక్కడ విధి అనేటువంటి కేవలం ఒకదాని గురించి చెప్తున్నాడు. లూట్టులో 4 ఉండగా కేవలం ఇక్కడ విధి అనే దాని గురించి మాత్రమే చెప్తూ విధి యందు లూట్టునకు మారుగా అది అను తచ్చబ్దంబును ముందు నుగాగమంబును అగు. అది అనేటువంటి తచ్చబ్దం, అది వాడు అనేటువంటి తచ్చబ్దము. దానికంటే ముందు ను ఆగమంగా రావడం అనేది జరుగుతుంది లూట్టులో విధి యందు. విధి అంటే ఒకరిని ఆజ్ఞాపించడం, ఒకరిని ఆజ్ఞాపించడాన్ని విధి అంటున్నాం. ఒకరికి పనిని నిర్దేశం చేయడం విధి. అలా నిర్దేశం చేసేటువంటి సందర్భంలో లూట్టుకు బదులుగా అది అనేటువంటి తచ్చబ్దం వస్తుంది. దానికంటే ముందు ను ఆగమంగా కూడా రావడము జరుగుతుంది. చూద్దాం. మైత్రుండు నా నిర్దిష్ట కార్యము చేయునది వానికి నీవు బాసటగా ఉండునది. మైత్రుడు నా నిర్దిష్ట కార్యము చేయునది. మైత్రుడు నేను చెప్పినటువంటి పని చెయ్యాలి. వానికి నీవు బాసటగా ఉండునది, వానికి నీవు తోడుగా ఉండునది. అంటే ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, విధిని నిర్దేశిస్తున్నాడు. ఇందులో క్రియలేవి చేయునది, ఉండునది అనేటువంటివి 2 క్రియలు. చేయునది క్రియ ధాతువు ఏంటి? చేయు క్రియాధాతువు. చేయు అనేటువంటి ధాతువు. దీనికి లూట్టులో డుంగ్ పరమైంది అనుకోండి, చేయు ప్లస్ డుంగు. కాగా ఈ సూత్రం ప్రకారం లూట్టునకు మారుగా అది అను తచ్చబ్దంబును ముందు నుగాగమంబును అవుతుంది. డుంగ్ స్థానంలో అది అనేటువంటి తచ్చబ్దం చేరుతుంది. చేయు అది అనే తచ్చబ్దం చేరి దానికంటే ముందు ను ఆగమంగా వస్తుంది. అనంతరం ధృతానికేని ధృతస్వరానికేని లోపం జరిగి చేయున్ ప్లస్ అది, చేయునది అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే ఉండు అనేది ధాతువు. ఉండుకు డుంగ్ పరమైంది. లాటకు బదులుగా డుంగ్ వచ్చినప్పుడు డుంగ్ పరమైనప్పుడు డుంగ్ స్థానంలో ఏమొస్తుంది అంటున్నాడు? అది అనేటువంటి తచ్చబ్దము. దానికంటే ముందు నుగాగమం వచ్చి ఉండు ప్లస్ ను ప్లస్ అది, ఉండున్ ధృతస్వరం లోపించి ఉండున్ ప్లస్ అది సంధి జరిగి ఉండునది అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. విధియందు లోటునకు మారుగా అది అను తచ్చబ్దంబును ముందు నుగాగమంబును అగు. ఆశిశ్చాప సంప్రార్థన విధులందు లోట్టు కాబట్టి ఇక్కడ కేవలం విధి గురించే చెప్తున్నాడు. ఒకరికి నిర్దేశించేటువంటి కార్యం ఆజ్ఞాపించడాన్ని విధి అంటున్నాము. ఆ విధిని సూచించే సందర్భంలో లోట్టుకు బదులుగా అది అనేటువంటి తచ్చబ్దము, దానికంటే ముందు ను ఆగమంగా రావడం జరుగుతుంది. తచ్చబ్దం అంటే అది వాడు అనేటువంటి తచ్చబ్దాలు. మైత్రుండు నా నిర్దిష్ట కార్యము చేయనది, వానికి నీవు బాసటగా ఉండునది. చేయునది, ఉండునది అనేటువంటి క్రియాపదాలు. ఇక్కడ
ఇందులో చేయు ధాతువు దానికి లూట్టులో డుంగ్ పరమైనప్పుడు ఈ డుంగ్ స్థానంలో ఈ సూత్రం ప్రకారము అది అనే తచ్చబ్దము ముందు నుగాగం వచ్చి చేయు ప్లస్ ను ప్లస్ అది అయింది, సంధి జరిగి చేయునది అయింది. అలాగే ఉండుకు డుంగ్ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం నుగాగము అది వచ్చి ఉండున్ ప్లస్ అది ఉండునది అయింది. ఇక్కడ ధృతస్వరం లోపించినప్పుడు ఉండున్ ప్లస్ అది ఉండునది అయింది. ధృతస్వరం లోపి ఎలాగైనా ఈ రూపాన్ని సాధిస్తున్నాం. ధృతస్వరం లోపించి ఉండున్ ప్లస్ అది ఉండునది అనేటువంటి రూపము, చేయున్ ప్లస్ అది చేయునది అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. 28వ సూత్రము ఎడు తల ధృతంబునకు అచ్చు పరంబగునప్పుడు మకారం బగు. ఎడు తల ధృతానికి అచ్చుపరమైనప్పుడు మకారం అవుతుంది. అసలు ఎడు తలకు ధృతం ఎప్పుడు చేరుతుంది? లూట్టు డొంగునకు ఎడు త వర్ణాలు నువర్ణకం బగు అనేటువంటి సూత్రం మనకు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సూత్రంలో లూట్టులో ఆశిష్యాప సంప్రార్థన విధులను తెలిపేటువంటి లూట్టులో డొంగునకు ఎడుత వర్ణాలు నువర్ణకం తోటి ఎడుత వర్ణాలు చేరి అవి నువర్ణకం తోటి కలిసి చేరతాయని మనము గత సూత్రంలో తెలుసుకున్నాం. అలా చేరినటువంటి ఎడుత వర్ణాల యొక్క ధృతానికి అచ్చుపరమైనప్పుడు మకారం అవుతుంది. అచ్చుపరమైనప్పుడు మకారం అవుతుంది. చూద్దాం. మేలు కలిగెడు మనియే. మేలు కలిగెడు మనియే. ఇందులో కలుగు అనేది ధాతువు. కలుగు అనేటువంటి ధాతువుకు లూట్టు ఆశిస్సాప సంప్రార్థనం కదా, ఇది ఆశిస్సు కాబట్టి లూట్టులో కలుగు అనేటువంటి ధాతువుకు లూట్టులో డుంగ్ పరమైంది. డుంగ్ పరమైనప్పుడు డుయ్ అన్నాడు అంటే డోరు ఊరు నోము వరకు ఏవైనా కావచ్చు. మనం ఒక డుంగ్ తీసుకున్నాం. డుంగ్ పరమైనప్పుడు ఎడుత వర్ణాలు వస్తాయి. ఎడుత వర్ణాలు అవి ధృతంతో వస్తాయి, నువర్ణకంతో కలిసి వస్తాయి. కాబట్టి కలుగు డుంగ్ స్థానంలో ఎడు ను, అలాగే కలుగు తను అనేటువంటి రూపాలు మనకు వస్తాయి. వచ్చిన తర్వాత అపదాది స్వరం పరమైనప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారము కలుగెడును. ఇక్కడ కలుగు సంధి జరిగే కలుగుతను అనేటువంటి రూపం మనకి ఏర్పడింది. కలుగెడును అనే రూపం ఏర్పడిన తర్వాత ఇత్వంబు గాని కూడుచో అనవాద్యంపైన ఉత్వమునకి ఇత్వంబగు సూత్రం ప్రకారము ఉత్వమిత్వంగా మారి కలిగెడును అనేటువంటి రూపం ఏర్పడింది. కలుగుతను కలిగెడును అనే రూపం ఏర్పడగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఎడుతల ధృతంబునకు అచ్చుపరంబగునప్పుడు మకారంబగు. వీటికి అచ్చుపరమైందనుకోండి కలిగెడును ప్లస్ అనియే, కలుగుతను ప్లస్ అనియే. అచ్చుపరమైందనుకోండి అనేటువంటిది వచ్చే కదా, అచ్చుపరమైనప్పుడు మకారం అవుతుంది. ఏది మకారం అవుతుంది? ధృతము మకారం అవుతుంది. కలిగెడును ప్లస్ అనియే ఈ ధృతానికి అచ్చుపరమైనప్పుడు ధృతం మకారంగా మారుతుంది. మారి కలిగెడు ను ప్లస్ ఉ ప్లస్ అనియే కదా, ఈ ను మకారంగా మారి కలిగెడు ము ప్లస్ ఉ ప్లస్ అనియే అవుతుంది. అయి సంధి జరిగి కలిగెడు మనియే అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. అలాగే కలుగుత మనియే, కలుగుత మనియే అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. ఆశిస్సాప సంప్రార్థన విధులను తెలిపేటువంటి లూట్టు డుయినకు ఎడుత వర్ణాలు ధృతాంతంబులకు సూత్రం ప్రకారము లూట్టులో ఆశిస్సాప సంప్రార్థన విధులను తెలిపేటువంటి లూట్టులో ఎడుత అనేటువంటి వర్ణాలు ధృతాంతంగా ఆదేశంగా వస్తాయి. కలుగు అనేటువంటి ధాతువు లూట్టులో డుంగ్ స్థానంలో డుంగుకు ఎడు తా వర్ణాలు ధృతాంతంగా వచ్చి కలుగు ప్లస్ ఎడును కలుగు ప్లస్ తను అనేటువంటి రూపం ఏర్పడింది. ఏర్పడి అపదాది స్వరం పరంపైనప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారం కలుగెడును కలుగుతను అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడింది. అనంతరం కలుగెడునులో ఇత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకి ఇత్వంబకు సూత్రం ప్రకారం కలిగెడును అయింది. అనంతరం ఈ సూత్రం ప్రకారము ఎడుతల ధృతంబునకు కలిగెడును ఎడును తను ఇందులో ఉండేటువంటి ఈ ధృతానికి అచ్చుపరమైనప్పుడు అనియే అనేటువంటి పదంలో మనం అచ్చును పరం చేస్తున్నాం. అచ్చు పరమైనప్పుడు మకారం బగు ఇందులో ఉండేటువంటి నకారము ధృతమైనటువంటి నకారం మకారంగా మారి కలిగెడుం ప్లస్ అనియే కలిగెడుం అనియే కలుగుతమనియే అనేటువంటి రూపాలు మనకి ఏర్పడుతున్నాయి. నీకు మేలు కలుగుతమనియే నీకు మేలు కలిగెడుమనియే అనేటువంటి రూపాలను ఈ సూత్రం ద్వారా
లోన్ మధ్యమ ఉరులకు ముడుంగులగు. లోన్ మధ్యమ ఉరులకు ముడుంగులగు. లోన్ మధ్యమం అంటే లూట్. లూట్టు ఆశిస్సు శాప సంప్రార్థనా విధులను సూచించేది లూట్టు. ఈ లూట్టు మధ్యమ ఊరులకు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ప్రథమ పురుషకు డు రు, మధ్యమ పురుషకు వు రు, ఉత్తమ పురుషకు ను ము అనేటువంటి ప్రత్యయాలుగా మనం తీసుకుంటాం, ఏకవచన బహువచన ప్రత్యయాలుగా. అందులో మధ్యమ పురుషను సూచించేటువంటి ఊ రు అనేటువంటి ప్రత్యయాలు నీవు, మీరు, ఏకవచనం నీవు, బహువచనం మీరు. ఈ ప్రత్యయాలకు బదులుగా మధ్యమ ఊరులకు బదులుగా ముడుంగులకు, మధ్యమ ఊరులకు బదులుగా ఊ స్థానంలో ము చేరుతుంది, రు స్థానంలో డుంగ్ చేరుతుంది అనేది ఈ సూత్రం నిర్దేశిస్తుంది. చూద్దాం. ఆశిస్సులో నీవు దీర్ఘాయువగుము. వాస్తవానికి ఇది ఇందులో ధాతువు ఏది? అగు. అగు అనేటువంటి ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు లూట్టులో, అగు అనేటువంటి ధాతువుకు లూట్టులో డుంగ్ పరమైంది అనుకోండి. సారీ, ఇక్కడ వు పరమైంది. అగ్గు ప్లస్ వు, అగ్గు ప్లస్ వు పరమైనప్పుడు వు స్థానంలో ఏమవుతుంది అంటున్నాడు? ము వస్తుంది. ము వచ్చి అగుము అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. నీవు దీర్ఘాయువు అగుము, దీర్ఘాయు అగుము. అలాగే లూట్టులో అగుకు రూపరమైంది అనుకోండి. లూట్టు స్థానంలో రూపరమైనప్పుడు, బహువచన ప్రత్యయం రూపరమైనప్పుడు అగురు. అగురు కాకుండా అగుడు అంటాం. మీరు దీర్ఘాయువగుడు, దీర్ఘాయువగుడు, దీర్ఘాయువగుము. ఒక్కరు ఉన్నప్పుడు దీర్ఘాయువగుము అంటాం. ఎక్కువ మంది అయితే మీరు దీర్ఘాయువగుడు అనేటువంటి రూపాన్ని. అంటే ఊ స్థానంలో ఏమొస్తుంది మనకు? ము వస్తుంది. రు స్థానంలో డుంగ్ వస్తుంది. ఊ స్థానంలో ము వస్తుంది, రు స్థానంలో డుంగ్ వస్తుంది. అలాగే రాక్షసుడు అగుము, రాక్షసుల రగుడు, రాక్షసులురు అగుడు, రాక్షసులురు అగుడు, రాక్షసులురు బహువచనం, రాక్షసులురు అగుడు, సంధి జరిగి రాక్షసులు రగుడు. అలాగే నన్ను రక్షించుము, రక్షింపుము అన్న చోట సంస్కృతంపున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం రక్షు ప్లస్ ఇంచు రక్షించు అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. రక్షించు ఏర్పడగా రక్షించు లూట్టుకు రక్షించు వు, లూటు స్థానంలో ఊ వచ్చినప్పుడు రక్షించువు కాగా ఈ ఊ బదులు ఏమొస్తుంది అంటున్నాడు? ము వచ్చి రక్షించుము. అనంతరం ఇది చువర్ణానికి పువర్ణం చేరి రక్షింపుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే బహువచనమైనట్టయితే రక్షింపుడు, రక్షింపురు కాకుండా రక్షింపుడు. నా చెప్పిన పని చేయుడు. చేయు అనేటువంటిది ధాతువు. చేయుకు ఊపరమైనప్పుడు చేయువు కావాలి. లూట్లో ఊపరమైనప్పుడు చేయువు కావాల్సి ఉండగా చేయుము ఏకవచనమైతే చేయుము, బహువచనమైతే చేయుడు అనేటువంటి రూపాలు. చేయురు కదా, చేయుకు రూపరమైనప్పుడు రూ స్థానంలో డు వచ్చి చేయుడు అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులగు. చాలా సులువుగా గమనించండి. లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులగు. మధ్యమ పురుష ప్రత్యయాలైనటువంటి ఊరు, ఏకవచనం ఊ, బహువచనం రు. అయితే ఈ మధ్యమ పురుషను సూచించేటువంటి ఊరుల స్థానంలో లూట్టులో ఆశిస్సు శాప సంప్రార్థనా విధులలో ఉరులకు బదులుగా ముంగులు అవుతాయి. ఉరులకు బదులుగా ముడుంగులు వస్తాయి. ఊకు బదులుగా ము వస్తుంది, రూకు బదులుగా డుంగు వస్తుంది. దీర్ఘాయు అగుము. వాస్తవానికి అగువు కావాలి. నీవు దీర్ఘాయు అగువు కావాలి. అగువు కావాల్సి ఉండగా ఊకు బదులుగా ము వచ్చి అగుము. అగురు కావాలి, అగుడు. అలాగే రక్షింపువు లేదా రక్షించువు కావాల్సి ఉండగా రక్షించుము. రక్షింపుడు కావాల్సి ఉండగా రక్షింపుడు. అలాగే చేయువు, చేయుము, చేయురు, చేయుడు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అత్వంబగు 30వ సూత్రము ఉభయ ప్రార్థనంబున దుగాగమమునకు అత్వంబగు అంటున్నాడు. నిజానికి దుగాగమము మనకి ఎక్కడ చెప్పాడు? లాట్టుకు చెప్పాడు. లాట్టుకు దుగాగమం వస్తుంది అనేటువంటి విషయంలో తద్ధర్మాదాదులకు దుగాగమం వస్తుంది. కాగా లూట్టుకు దుగాగమం విధించలేదు కాబట్టి, ఎందుకు? సంప్రార్థనలో ప్రార్థన ఉంది
కాబట్టి ఉభయ ప్రార్థనమున ఇద్దరూ కలిసి చేసేటువంటి పనులలో దు ఆగమంగా వస్తుంది. ఆ దు ఆగమమునకు అత్వం వస్తుంది. దులో దు ఆగమంగా వచ్చి దానికి అత్వం చేరుతుంది. ఉదాహరణకి వండు అనేది ధాతువు. వండు అనేటువంటి ధాతువు. ఈ వండు అనేటువంటి ధాతువుకు లూట్టులో ప్రార్థన కాబట్టి లూట్టులో దీనికి ము పరమైంది అనుకోండి. ముయి పరమైతే లూట్టుకు దుగాగమం విధించలేదు కాబట్టి ఈ సూత్రం ప్రకారం దుగాగమము అత్తము రెండు చేరి వండు ప్లస్ దు ప్లస్ ము, అనంతరం వండు ఇందులో ఉండేటువంటి ఉత్వం పోయి అత్వం చేరి వండుదము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండుదము అనేటువంటి రూపమే ఏర్పడుతుంది. ఉభయ ప్రార్థనంబున దుగాగమంబునకు అత్వం బగు. ఇద్దరూ కలిసి చేసే సందర్భంలో మనము వండుదము అనేటువంటి రూపం ఏర్పడుతుంది. మనము వండుదము, మనము చేయుదము, మనము వెళ్దాము మొదలైనటువంటి రూపాల్లో మనకు దు ఆగమంగా వస్తుంది. ఆ దుగాగమానికి అత్వం చేరి వండుదము, చేయుదము, వెళ్దాము మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే దీంతో పాటుగా ఇంకా అత్వం ఎక్కడ చేరుతుంది అనేటువంటి అంశాన్ని దీనికి అనుబంధంగా లై పరంబైనప్పుడు, లై అంటే వ్యతిరేకమున లై అని చెప్పుకున్నాం. ఆ లై పరంబైనప్పుడు వ్యతిరేకమున లై అగు అనేటువంటి లకారాన్ని తీసుకున్నాం. ఆ లై పరమైనప్పుడు కూడా ఉత్వానికి అత్వం చేరుతుంది. చూద్దాం. వండు అనేటువంటి ధాతువు, వండు అనేటువంటి ధాతువుకు లై పరమైంది. లై స్థానంలో మనకు డుంగురు, ఊరు, నుము రావచ్చు. వచ్చిన సందర్భంలో వండు ప్లస్ డు అవుతుంది. వండు ప్లస్ డుంగ్ అవుతుంది. లైలో జ్ఞిత్తుంది. జ్ఞిత్తు పరమైనప్పుడు ఉత్వంబునకు అత్వంబగు సూత్రం ప్రకారము ఈ జ్ఞిత్తు పరమైనప్పుడు ఇందులో ఉండేటువంటి ఉత్వానికి అత్వం చేరి వండులో ఉత్వానికి బదులు అత్వం వచ్చి డు ప్రత్యయం నిలిచి వండడు అనే రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే వండు రూపరమైతే కూడా ఇక్కడ కూడా లై స్థానంలోనే వచ్చింది కదా ఇక్కడ. కాబట్టి లై జ్ఞిత్తు కాబట్టి ఇక్కడ కూడా జ్ఞిత్తు పరమైనప్పుడు ఉత్వంలో అత్వంబగు సూత్రం ప్రకారం వండుకు అత్వం చేరి వండరు అనే రూపమే ఏర్పడుతుంది. అలాగే ఇవి అమహత్తులైనప్పుడు వండడు, డూకు బదులుగా వండదు, రూకు బదులుగా వండవు. దువులవు అన్నాడు. అమహత్తుల యొక్క డుంగురులకు దువులవు కాబట్టి వండదు, వండవు అనే రూపాలు. ఇవి ప్రథమ పురుష. మధ్యమ పురుషలో అయితే వండు ప్లస్ లై మధ్యమ పురుష ఏర్పడ్డప్పుడు వండు వు, వండు రు, అలాగే వండు ను, వండు ము. ఇవన్నీ కూడా లై పరమైన లై స్థానంలో వచ్చినటువంటి ప్రత్యయాలు కాబట్టి జ్ఞిత్తు పరమైనప్పుడు ఉత్వంబునకు అత్వంబగు కావున ఈ ధాతువులో ఉండేటువంటి ఉత్తమ అత్వంగా మారి వండవు, వండరు, వండను, వండము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఉభయ ప్రార్థనంపునందు దుగాగమంపున కత్వంబగు అన్నాడు. అంటే ఇద్దరం కలిసి చేసేటువంటి సందర్భంలో దుగాగమంబు అత్వము చేరుతుంది. సాధారణంగా లాట్టుకు దుగాగమం చెప్పాడు, లూట్టుకు విధించలేదు కాబట్టి ఈ సూత్రం ప్రకారము వండు ధాతువు లూట్టుకు ము పరం చేసినప్పుడు వండు ప్లస్ ము. ఈ సూత్రం ప్రకారం దుగాగము అత్వం చేరి వండుదుము, వండుదము, వండుదము అనే రూపం ఏర్పడుతుంది. మనం వండుదము, మనం చేయుదము మొదలైన రూపాలు. అలాగే దీనికి అనుబంధంగా లై పరంబైనప్పుడు కూడా ఉత్వానికి అత్వం అవుతుంది అని చెప్తున్నాడు. లై అంటే వ్యతిరేకమున లై అంటే వ్యతిరేకార్థంలో చెప్పేటువంటి సందర్భంలో కూడా ఉత్వానికి అత్వం చేరుతుంది. వండు లై, ఈ లై జ్ఞిత్తు కాబట్టి జ్ఞిత్తు పరంబైనప్పుడు ధాతువులో ఉండే ఉత్వానికి అత్వం చేరి వండులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారుతుంది. సింపుల్ గా వండులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారి వండ వరకు మాత్రమే నిలిచి ఉంటుంది. నిలిచి ఉండి మిగతా అన్ని అలాగే ఉంటున్నాయి. చూడండి, వండడు, వండరు, వండవు, వండరు, వండను, వండము. ఇక్కడ అమహత్తుల గురించి చెప్పినప్పుడు దువ్వులు అవుతాయి కాబట్టి వండదు, వండవు అనేటువంటి రూపాలు ఏర్పడతాయి. ఇందులో ఉత్వం ఎందుకు అత్వంగా మారిందంటే లైలో జ్ఞిత్తుంది. జ్ఞిత్తు పరంబైనప్పుడు ఉత్వమునకు అత్వంబగు సూత్రం ప్రకారం ధాతువులోని ఉత్వం అత్వంగా మారి వండదు, వండవు, వండము, వండరు, వండను మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 1వ సూత్రము మధ్యమ ముడుంగులు ముంగునాబడు. మధ్యమ ముడుంగులు ముంగునాబడు. మధ్యమ ముడుంగులు అన్నాడు. మధ్యమ ముడుంగులు అంటే
లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులగని మనకు ఇంతకుముందు సూత్రంలో చెప్పుకున్నాం. లూట్టుకు సంబంధించి ఆశిశాప సంప్రార్థన విధులను సూచించేటువంటి సందర్భంలో మధ్యమ ఉరులకు ముడుంగులకు అన్నాడు. మధ్యమ ఉరులకు నీవు దీర్ఘాయుడ వగువు అన్నప్పుడు అగు అనేటువంటి ధాతువుకు ఊ చేరినప్పుడు, అగు అనేటువంటి ధాతువుకు రూ చేరినప్పుడు మధ్యమ పురుషుని సూచించేటువంటి నీవు, మీరు ఈ ప్రత్యయాల్లో ఊ చేరినప్పుడు ఊ స్థానంలో ము వచ్చి దీర్ఘాయు వగుము, దీర్ఘాయువు అగుడు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడ్డాయి. ఈ ఊరుల స్థానంలో ముడుంగులు వచ్చాయి. ఊరుల స్థానంలో ఏమొచ్చాయి మనకు? ముడుంగులు వచ్చాయి. ఈ ఊరుల స్థానంలో వచ్చినటువంటి ఈ ము డుంగులు ఇవి రెండు కూడా మధ్యమ పురుషకు సంబంధించినవి. వాస్తవానికి డుంగు ప్రత్యయము అనేటువంటి దేనికి సంబంధించింది? ప్రథమ పురుషకు సంబంధించింది. వాడు అనేటువంటి డుంగు ప్రథమ పురుషకు సంబంధించింది. ము అనేటువంటిది ఉత్తమ పురుషకు సంబంధించింది. కానీ ఈ ము డుంగు ఈ రెండు కూడా మధ్యమ పురుషకు ఆదేశంగా వచ్చాయి. లూటుకు సంబంధించినటువంటి మధ్యమ పురుషలో ఊరులకు ముడుంగులు ఆదేశంగా వచ్చాయి. ఇలా ఆదేశంగా వచ్చినటువంటి ఈ ముడుంగులకు కొత్తగా ప్రత్యాహారాన్ని విధిస్తున్నాడు. ముడుంగులు ముంగునాబడు, ముంగన్నాడు. ముంగన్నాడు అంటే ము డుంగు, ఈ మొదటి అక్షరము చివరి ప్రత్యయం ముడుంగు అన్నాడు. ముడుంగులకు ముంగు అనేటువంటి రూపాన్ని ప్రత్యాహారంగా విధించాడు. ఊ స్థానంలో వచ్చినటువంటి ము, రూ స్థానంలో వచ్చినటువంటి డుంగు ఈ రెండింటిని కలిపి ఇక్కడ ప్రత్యాహారాన్ని విధిస్తున్నాడు. ముడుంగు, ము డుంగు ఈ రెండింటి కలిపి ముంగు అనేటువంటి ప్రత్యాహారాన్ని విధించడం జరిగింది. వ్యతిరేకంగున ముంగు పరంపగునప్పుడు కుయ్యగు. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ముడుంగులను ముంగు అన్నాడని. ఎందుకంటే ప్రతిసారి ముడుంగులని చెప్పడానికి బదులుగా ముంగు అని చెప్పడానికి ముంగని చెప్పే ఉద్దేశం చేత ముంగు అనేటువంటి ప్రత్యాహారాన్ని విధించడం జరిగింది. వ్యతిరేకంగున ముంగు పరంపగునప్పుడు కుయ్యగు. చూద్దాం. వండు అనేటువంటి ధాతువు, వండు అనేటువంటి ధాతువుకు లూట్టు పరమైనప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులగు కదా. కాబట్టి వండు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ అనేటువంటి పరమైంది. ఊ అనేటువంటి చేరినప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు కాబట్టి ఊకు బదులుగా ము చేరి వండు ప్లస్ ము అయింది. వండు ప్లస్ ము అయింది. కాగా వ్యతిరేకంబున ముంగు పరంబగునప్పుడు కుయ్యగు అంటున్నాడు. ముంగు పరమైంది. ఇది వ్యతిరేకార్థంలో తీసుకున్నప్పుడు కుయ్ అవుతుంది. కుయ్ ఆదేశంగా వచ్చి వండు ప్లస్ కుయ్ ప్లస్ ము అనేటువంటి రూపం ఏర్పడింది. ఏర్పడగా ఇది జ్ఞిత్తు పరంబైనప్పుడు ఉత్వంబున కత్వంబగు సూత్రం ప్రకారము వండులోని ఉత్వం అత్వంగా మారి వండకు ప్లస్ ము సంధి జరిగి వండకుము అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే వండు అనేటువంటి ధాతువుకు లూట్టులో బహువచన ప్రత్యయమైనటువంటి మధ్యమ పురుషకు సంబంధించిన బహువచన ప్రత్యయం రూపరమైంది. రూపరమైనప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు అన్నాడు కాబట్టి రూపు బదులుగా డుంగు చేరి వండు డుంగైంది. డుంగు చేరి వండు డుంగైంది. కాగా వ్యతిరేకంపున ముంగు పరంపగునప్పుడు కుయ్యగు కాబట్టి ఇక్కడ డుంగు ముంగులోని రూపమే కదా. పరమైనప్పుడు కుయ్య వచ్చి వ్యతిరేకంపున కుయ్య వచ్చి వండు ప్లస్ కుయ్యి ప్లస్ డుంగు. కాగా జ్ఞీత్ పరంపైనప్పుడు ఉత్వంబున కత్వంబగు సూత్రం ప్రకారం వండు ధాతువులోని ఉత్వం అత్వంగా మారి వండకు పరమైనప్పుడు జ్ఞిత్ లోపిస్తుంది కాబట్టి వండకుడు సంధి జరిగి అపదాది స్వరం పరంపైనప్పుడు అచ్చునకు సంధి కాబట్టి సంధి జరిగి వండకుడు అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. నీవు వండకుము, మీరు వండకుడు. ఇవి రెండు కూడా ఏ పురుషకు సంబంధించినవి? మధ్యమ పురుషకు సంబంధించినటువంటి రూపాలు. వ్యతిరేకంబున ముంగు పరంపగునప్పుడు కుయ్యగు. ముంగు ఎక్కడ వస్తుంది మనకు? లూన్ మధ్యమ ఉరులకు ముంగు వస్తుంది కాబట్టి వండు లూటు. లూటులో ఊ వచ్చినప్పుడు వండు ప్లస్ ఊ స్థానంలో ము వచ్చి వండు ము. ఈ సూత్రం ప్రకారం ముంగు పరంపైనప్పుడు కుయ్ వచ్చి వండు ప్లస్ కుయ్ ప్లస్ ము. గిత్తు పరంపైనప్పుడు ఉత్వం కత్వంబగు సూత్రం ప్రకారం ఇది గిత్తు కావున ఇందులో ఉండే ఉత్వం అత్వంగా మారి వండ ప్లస్ కు ము సంధి జరిగి వండకుము, నీవు వండకుము. మధ్యమ పురుష ఏకవచనము. వండు రు
రూ స్థానంలో లోన్ మధ్యం ఊరులకు ముడుంగులు కాబట్టి రూకు డుంగు చేరి వండు డు. ఈ సూత్రం ప్రకారం ముంగు పరంబగునప్పుడు కుయి కాబట్టి కుయి వచ్చి నీత్ పరమైనప్పుడు ఉత్తమ కత్తంబగు సూత్రం ప్రకారము అత్వంగా మారి వండకుడు మీరు వండకుడు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.